హాయ్ అండి. ఇప్పుడైతే చేపల కూర చేసేసుకుందాం. ముందుగా చేపల్ని మనం నీట్‌గా కడుక్కుందాం. దీంట్లో కొంచెం నిమ్మకాయ, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలిపాననమాట ముందు నేను. ఇప్పుడు ఆ మిశ్రమం అంతా కూడా చేప ముక్కలకు ప్రతి ఒక్క దానికి పట్టించాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాతకి మంచిగా వాష్ చేసుకుంటే వాటికున్న జిగురు, నీసు వాసన అంతా కూడా పోతుంది. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఓకేనా. చూసారు కదా, నేనైతే వాష్ చేసుకున్నాను 2 టైమ్స్. అలా నీట్గా వచ్చేస్తుంది అనమాట చేప ముక్క తెల్లగా. ఓకేనా అండి. ఇప్పుడైతే దానికి సంబంధించినవి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో తీసుకున్నాను నేనైతే. టమాటో ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు, లేదంటే లేదు. నేనైతే వేస్తానండి. ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు. మస్ట్ చేపల కూరలో కావాల్సింది మాత్రం చింతపండేనండి. దాని ద్వారానే చేపల కూర టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీ పొడవుగా కట్ చేసుకోండి. నేను చూపించిన విధంగా నేనైతే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేనైతే ఆయిల్లో ఫ్రై చేయనండి ఆనియన్స్ కూడా, ఏవి కూడా నేనైతే ఇలా కలిపేసి పెట్టేస్తానమాట అన్నీ. చేప ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని ముందుగా పెద్దది బౌల్ తీసుకోవాలి. ఎందుకంటే చేప ముక్క ఎంత ఫ్రీగా ఉంటే అంత ఫ్రీగా ఉడుకుతుంది అనమాట. ఇరికిరికి వాటిలలో వేస్తే ఏంటంటే ముక్క ఇరిగిపోతుంది అనమాట. ఓకేనా అండి. చూపిస్తున్న విధంగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో అన్నీ వేసేసుకున్నాను నేను. ప్రతిదీ కూడా నేను ఇప్పుడే వేసేస్తాను అనమాట. తర్వాత కరివేపాకు అండి. మస్ట్ చేపల కూరలో మాత్రం కరివేపాకు ఖచ్చితంగా వేయాలి, గుర్తుపెట్టుకోండి అందరూ. ఇప్పుడు కొంచెం పసుపు, దాని తర్వాత రుచికి సరిపడినంత మీరు తినగలిగేంత కారం వేసేసుకోండి. మీరు ఎంత తినాలనుకుంటే. నాన్ వెజ్ కూరలు కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం ఎక్కువనే వేసేసుకోండి. దాని తర్వాతకి కొంచెం ధనియా పౌడర్. చూడండి, ధనియాల్లో నేనైతే అన్నీ ఆల్ వేసేసి పట్టేసుకుంటాను అనమాట, లైట్గా. ఇంకా నేను ఏమి వేయను, ఎక్కువ జీరా వేసి పట్టేస్తాను. ఇప్పుడు కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా ఆయిల్. చేపల కూరలో అయితే ముఖ్యంగా ఆయిల్ ఎక్కువ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. ఆయిల్ తక్కువ అయితే కూర టేస్ట్ రాదు. ఆయిల్ ఎక్కువ ఉండాలి. అలానే ఎక్కువ వేసేసుకోకండి. ఓకేనా అండి. అలా అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలపాలంటే కలిపేటప్పుడే పీసెస్ ప్రతిదీ కూడా పట్టాలి, ఆ విధంగా కలిపేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కలిపేటప్పుడే దాని ఫ్లేవర్ మాత్రం అద్దిరిపోతుందండి. అంత బాగా వస్తుందన్నమాట ఫ్లేవర్ అయితే. చూస్తున్నారు కదా, నేనైతే నేనైతే ఇలానే వండుతాను. మరి మీరు ఎలా వండుతారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు అంతా కలిపేసుకున్న తర్వాత పీస్ మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకోండి. ఫస్ట్ పీస్ ఉడకాలి కదా, అందుకనేసి డైరెక్ట్ చింతపండు వేయకండి. ఇలా వేసేసుకుంటే ముక్క మునిగేంత వరకు వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు అన్నీ సెట్ చేసుకున్న తర్వాతకి స్టవ్ మీద పెట్టేస్తే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు పెట్టేసిన తర్వాతకి ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే ఉడుకుతుంది. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసేసుకుందాం. థిక్గా రసం తీసుకోండి, మరీ పలుచగా తీసుకోకండి. ఎందుకంటే ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. గ్రేవీ కూడా మనకు చిక్కగా రావాలి కాబట్టి చింతపండు రసం థిక్గా తీసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా తీసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ చేప పీస్ అయితే 50% ఉడికిపోయింది. ఇప్పుడైతే చింతపండు రసం వేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఒకసారి చింతపండు రసం వేసుకున్న తర్వాతకి అలా తిప్పేసుకుంటే సరిపోతుందండి. నేనైతే క్లాత్ పట్టే తిప్పుతాను అనమాట, గరిట అస్సలు పెట్టను, పీస్ విరిగిపోతుంది. అందుకని నేనైతే క్లాత్తోనే తిప్పేస్తాను. అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కొంచెం దగ్గరకు అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, కొంచెం దగ్గరకు అవుతుంది. ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర దంచి పేస్ట్ వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇది వేయగానే ఫ్లేవర్ అలా వచ్చేస్తుంది అనమాట చేపల కూర. ఇప్పుడు మళ్ళీ ఒక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూసారా, ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుందంటే మనకు కూర రెడీ అవ్వడానికి దగ్గరకు వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం.
కొత్తిమీర వేసేసుకుంటే ఫైనల్గా మనకు కూర కంప్లీట్ అవ్వడానికి వచ్చింది అన్నమాట. సో మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ ఉంచేసి తీసేస్తే సరిపోతుంది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.